భారత్ మాతా కీ భారత్ మాతా కీ ఉమ్మడి అనంతపురం జిల్లా అభినవ భగత్ సింగ్ మన వీర జవాన్ మురళీ నాయక్ గారికి అందరి తరపున ఒకసారి జేజేలు తెలుపుకుంటూ, ముఖ్యంగా అమాయకపు పర్యాటకులని దొంగ దెబ్బతీసినటువంటి అల్లరి మూకలకి బలమైనటువంటి సమాధానం చెప్పాలనేటువంటి ఆలోచనతో భారతదేశం అంతా కుంగిపోతున్నటువంటి సమయంలో తన అద్భుతమైనటువంటి ఆలోచన విధానంతో, ముఖ్యంగా పోరాట పడిమతో మా ఆడవాళ్ళకి సింధూరం లేకుండా చేశారు. ఆపరేషన్ సింధూర పేరిటే మా వీర మహిళల నేతృత్వంలో పాకిస్తాన్ అల్లరి మూకలని, ముఖ్యంగా ఉగ్రవాద స్థావరాలని వీరోచితమైనటువంటి పోరాటంతో శత్రు స్థావరాలను మొత్తం ఏ మాత్రం లేకుండా చేసినటువంటి మా సైన్యానికి ఎన్ని సరిగ్గా చెప్పినా కూడా తక్కువే. ఎన్నో సందర్భాల్లో మా నాయకులందరూ రోడ్డెక్కాం. ముఖ్యంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాల కోసమైతేనేమి పోరాడాలని చెప్పి అట్లని. కానీ ఈ రోజు మనకు ప్రతి ఒక్క భారతీయుడు విజయ గర్వంతో ఉప్పొంగుతుంది. మేరా భారత్ మహాన్ అని చెప్పి. ఏది ఏమైనా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాలకి భారతదేశం మొన్న ఒక సింధూర్ అనే ఆపరేషన్ తో మేము ఎలాంటి చర్యలకైనా సిద్ధం. ఇంత ముందులాగా ఒక చెంప చూపిస్తే ఇంకొక చెంప చూపిస్తాం అనేది లేదు. నవ భారతం ఇది. మా జోలికొస్తే ఎవరికైనా కానీ ఖబర్దార్ అని వెలిగించేటటువంటి అద్భుతమైనటువంటి నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారికి, ముఖ్యంగా ఆ సైన్యానికి మోడీ గారికి నైతిక మద్దతు ఇవ్వాలనేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనతో మా ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దేశభక్తి అనేటువంటి నేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా గుంతకల్ నియోజకవర్గంలో మా గౌరవ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి ఆనంద విజయ కేంద్రంతో ఈరోజు తిరంగ ర్యాలీ తిరిగించుకున్నాం. ఏదేమైనా ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని సాగించినటువంటి కూటమి నేతలకి, ప్రజా ప్రతినిధులకి, ముఖ్యంగా పోలీసు వారికి అందరికీ నా గౌరవ నమస్కారాలు తెలుపుకుంటూ ఒకసారి మనం భారత మాతకి జయ జయ భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.